విశాఖ స్టీల్ ప్లాంట్ పై సీఎం చంద్రబాబు వైసీపీ అధినేత జగన్ ఆలోచించాలన్నారు తెలంగాణ సీనియర్ నేత జగ్గారెడ్డి. చంద్రబాబు జగన్ కు ప్రధాని మోడీతో మంచి స్నేహముందని, ప్రధాని మోడీకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ మరింత సన్నిహితుడని అన్నారాయన. అయినా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగడం లేదని విమర్శించారు. ముగ్గురు హీరోలు యాక్టింగ్ చేస్తున్నారా? వారి యాక్టింగ్లు ప్రజలు ఎందుకు గమనించడం లేదని అన్నారు జగ్గారెడ్డి. ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి నేను అడుగుతున్నా, కాంగ్రెస్ పార్టీ భవన్ నుంచి అడుగుతున్నా, మీ ఇద్దరికి మోడీ గారితో మంచి దోస్తానం ఉంది. ప్రధానమంత్రి అట్లే ఉన్నాడు, ఇక్కడ కింద సీనరీ చేంజ్ అవుతున్నది. స్టీల్ కార్మికులు అట్లనే ఉన్నారు, ఇంకా రోడ్డు మీద టెంట్లు వేసుకుని వాళ్ళ లైఫ్ అట్లనే ఉంది, వాళ్ళ టెంట్ అట్లే ఉన్నాయి. ఇక్కడ ఎక్స్చేంజ్ వీలు. ఈ మధ్యలో మీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా పోయిండు ఆ శిబిరానికి. ఏది వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మిక ఈయన పోయిండు. ఈయన కూడా ఇంకా వీళ్ళిద్దరు కంటే ఆయన ఎక్కువ దోస్తు. ఇంకా ఎవరికి? మోడీ గారికి ఇచ్చిండు. అది కూడా ఉపయోగ. ఒక ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి నేను అడుగుతున్నా, కాంగ్రెస్ పార్టీ భవన్ నుంచి అడుగుతున్నా, మీ ఇద్దరికి మోడీ గారితో మంచి దోస్తానం ఉంది. ప్రధానమంత్రి అట్లే ఉన్నాడు, ఇక్కడ కింద సీనరీ చేంజ్ అవుతున్నది. స్టీల్ కార్మికులు అట్లనే ఉన్నారు, ఇంకా రోడ్డు మీద టెంట్లు వేసుకుని వాళ్ళ లైఫ్ అట్లనే ఉంది, వాళ్ళ టెంట్ అట్లే ఉన్నాయి. ఇక్కడ ఎక్స్చేంజ్ వీలు. ఈ మధ్యలో మీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా పోయిండు ఆ శిబిరానికి. ఏది వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మిక ఈయన పోయిండు. ఈయన కూడా ఇంకా వీళ్ళిద్దరు కంటే ఆయన ఎక్కువ దోస్తు. ఇంకా ఎవరికి? మోడీ గారికి ఇచ్చిండు. అది కూడా ఉపన్యాసం విన్నా. మీ టీవీలలో అయితే గంట వేసి ఆ రోజున చూసిన ఆల్ ఛానల్స్ టీవీలు మారుమోగిపోయినాయి. విశాఖ కార్మికుల కోసం ఆయన ఉపన్యాసం దంచితే ఆయన ఎండగడతా అన్నాడు, పొడుస్తా అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు. అది అయిపోయింది. అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం ఐక్యంలో ఉన్నారు, ఏం ఆలోచన చేస్తున్నారు? ప్రధానమంత్రి 11 ఇయర్స్ ప్రైమ్ మినిస్టరు, చంద్రబాబు నాయుడు గారు రెండోసారి ముఖ్యమంత్రి, జగన్ గారు ఒకసారి ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఈ ముగ్గురు హీరోలు అంటే ఇది యాక్టింగా? ఇంత దారుణమైన యాక్టింగ్ ఇది ఎందుకు గమనిస్తలేరు?